నా చెల్లెల కోసం వాణ్ణి క్షమించే ప్రసక్తే లేదు. ముందు దీక్ష నిర్ణయం తెలుసుకోవాలి. తనుండే ఇల్లు నాకు చూపించు, ఆ తర్వాత కథ నేను నడుపుతా. మీ వదిన గారు ఉండేది ఆ ఇల్లేనండి. ఓరిడమ్మా కొడుకు మాడా, అసాధ్యుడే. డాష్ బోర్డులో గన్నిప్పుడు పెట్టాడు. గన్ తెచ్చావు సరే, లైసెన్స్ ఉందా? మనం చేసే పనులన్నింటికి లైసెన్స్లు ఇస్తారా? నీ వయసుకు అడగాల్సింది అది కాదు, బుల్లెట్స్ ఉన్నాయా అని. నా వయసు సంగతి ఇప్పుడు ఎందుకులే గానీ, బుల్లెట్లు ఉన్నాయా? ఫుల్లీ లోడెడ్. కొంపదీసి మీ వదిన గాని లేపేస్తావా ఏంటి? డీటెయిల్స్ వద్దు నారాయణ గారు, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి, నేను ఇక్కడ ఉండాలా? ఈడు రాచపీనుగులో ఉన్నాడే, చచ్చినా చంపినా తోడు లేకుండా వెళ్ళేటట్లేడు. అలా చూస్తావేంటి? డీటెయిల్స్ వద్దు, మన ఒప్పందం ఏంటి? ఇల్లు చూపించడం వరకే, అంతేగాని వాచ్మెన్ లాగా ఇక్కడ కాపలాగా వేయటానికి కాదు. అంటే జంపా? జంపు జలానియో. ఇదిగో పని అయితే ఓ ఫోన్ కొట్టు. ఎందుకో? పని అయితే నీకు పార్టీ ఏర్పాటు చేద్దామనయ్యా. ఇదిగో పని కాకపోయినా కూడా ఫోన్ చేయి, మా దారి మేము చూసుకోవాలి కదా. నువ్వు అనుమానస్తులా ఉన్నావు. నీకో నిజం చెప్పనా, నా నీడను కూడా నేను నమ్మను, నేను గీసుకున్న గీతను కూడా దాటను. సంతోషం. తమరు ఇంకా ఇక్కడ నిలబడటం ఎందుకు? దయచేయండి. ముందు రివాల్వర్ తీసి లోపల పెట్టు, అందరికీ చూపించడానికి. అదేమన్నా సిక్స్ ప్యాకా? నాకు తెలుసు, తమరు వెళ్ళొచ్చు. అబ్బో, వీడికి చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి. అమ్మో, ఎక్స్ట్రాలు చేసేవాడి దగ్గర అస్సలు ఉండకూడదు, లేకపోతే మనకెసరు వస్తుంది. ఆపేందుకు వదినా? కొట్టు, నీ కసి తీరేంత వరకు కొట్టు. వదినా అసహ్యం వేస్తోంది. నన్ను వదినా అని పిలవడానికి కూడా నువ్వు తగవు. నాకు తెలుసు, నేను పశువులా మారిపోయాను. అందుకే నువ్వు కొడుతుంటే మా అమ్మ గుర్తొస్తోంది. చిన్నప్పుడు తప్పు చేస్తే నన్ను ఇలానే కొట్టేది. పశువుతో నిన్ను పోల్చుకుని దాన్ని అవమానపరచుకో. నువ్వు క్రూర మృగానివి. అవి కూడా తమ పిల్లల్ని, భార్యని, తమకి జన్మనిచ్చిన వాళ్ళని ప్రేమగా చూసుకుంటాయి. కన్న వాళ్ళని
కట్టుకున్న భార్యని నువ్వు దారుణంగా పొట్టను పెట్టుకున్నావు. నువ్వు నువ్వు నరహంతకుడివి. వదినా, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నాలుగు చీరేస్తాను నిన్ను. నువ్వు ఫోన్ చేస్తోంది శంకర్ సూర్య కాదు వదినా. కార్తీక్కి. వాడు నా అన్న కాదు. వాళ్ళలో ఉంది మా రక్తం కాదు. నిన్ను, మన ఊరి జనాన్ని, ఈ ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు. నా అన్న స్థానంలో ఉన్న పరమ దుర్మార్గుడు వాడు. వాడి మీద కోపంతో నేను బాంబు పెట్టాను, అంతేకాని మన వాళ్ళని దూరం చేసుకోవడానికి కాదు. చిన్నప్పటి నుంచి నేను దురదృష్టవంతుణ్ణి. నన్నెవరూ అర్థం చేసుకోరు. నేను చేసిన పనులు మాత్రం కనిపిస్తాయి. దాని వెనుక ఎవరెవరి కుట్రలు ఉన్నాయో నన్ను చెప్పనివ్వరు. విరాట్, నీకు నాటకాలు కొత్తవి కాదు. నేను రాక్షసుని కాదదిన. ఒక చిన్న ఆవేశం వల్ల నాన్నని, లక్ష్మిని, అందరినీ పోగొట్టుకున్నాను. ఎవరిని చంపాలనుకున్నాను, వాడు మాత్రం బతికిపోయాడు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేను పిచ్చివాళ్లా తిరుగుతున్నాను. నాలో నేనే కుమిలిపోతున్నాను. నేను నమ్మను. నువ్వు చేసిన నేరానికి నిన్ను ఊరి తీస్తారని నీకు తెలుసు. దాని నుంచి బయటపడ్డానికి ఇప్పుడు పశ్చాత్తాపంగా నటిస్తున్నావు. వదినా, నాకు నటన చేత కాదు. ఆ కార్తీగాడు మహానటుడు. శంకర్ సూర్య నా స్వంత అన్న. చిన్నప్పటి నుంచి నా అన్నేంటో నాకు తెలుసు. అందుకే వాడు కార్తీక్ అని నేను గట్టిగా చెప్పగలను. నన్ను నమ్మొదిన, నువ్వు మధ్యలో వచ్చావు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పటిదాకా మీరు కలిసి బతుకుతున్నారు. అతను అన్నయ్యో ఇంకో వ్యక్తో నువ్వు గుర్తుపట్టలేకపోయావా? ఒకే రూపంతో ఉన్నంత మాత్రాన కార్తీక్ శంకర్ సూర్య అయిపోడు. అన్నయ్య నీతో ఎలా ఉండేవాడు, కార్తీక్ నీతో ఎలా ఉంటున్నాడో ఒక్కసారి ఆలోచించొదినా. మీరంతా తనని శంకర్ సూర్య అనుకుంటుంటే నేనొక్కడిని కాదు అనడం అతనికి సహించడం లేదు. నన్ను చంపాలని చూస్తున్నాడు. వాడి చేతిలో నేను చావను. నేను తప్పు చేశానని నువ్వు నమ్మితే నువ్వే చంపేయ్. తీసుకోదినా. నన్ను పిచ్చి కుక్కని కాల్చినట్టు కాల్చు. బ్రతుకు మీద నాకు ఆశ లేదు. చంపే వదినా, చంపే. చంపే.
ఆలోచించుకొదిన. కన్న తల్లి లాంటి నీ చేతుల్లో చచ్చిపోతాను, అంతేకాని ఓ దుర్మార్గుడి చేతిలో నేను చచ్చిపోతే నా ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. కమాన్, షూట్ మీ. కాల్చొదిన, కాల్చు. చంపే, నన్ను చంపే వదిన. మన వాళ్ళందరినీ దూరం చేసుకున్నందుకు నాకు ఈ భూమి మీద బతికే అర్హత లేదు. చంపే. వస్దా వస్దా వదిన, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. అతను శంకర్, సూర్యో, కార్తీకో నీకే తెలుస్తుంది. వెళ్ళి తలుపు తీ వదిన. వస్దా వెళ్ళి తలుపు తీ. నా గురించి నువ్వు వరీ కావద్దు. వెళ్ళు. వస్దా వస్దా ఏమైంది వస్దా? ఇంతసేపు తలుపెందుకు తీయలేదు? ఏం జరిగిందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుందంటావేంటి? మన శత్రువులు ఇంకా మిగిలే ఉన్నారు. ఆ విరాట్ గాడు ఏ క్షణానైనా రావచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నువ్వేంటి అలా ఉన్నావు? అబ్బాయి ఏం లేదండి, కొంచెం తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. అందుకే తలుపు తీయడానికి ఆలస్యమైంది. తలనొప్పా? మరి టాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా? సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో. రేయ్, నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేంట్రా అంత ప్రశాంతంగా కూర్చున్నావు? అయ్యే ఉందండి, ఎప్పుడు వినే న్యూస్ కోసం నరాలు దించుకోవటం ఎందుకా అని. ఏమైంది విరాట్? ఏలాడేసుకొచ్చిన మొహం చూస్తే అర్థం కావట్లేదండి. మళ్ళీ వేరే చెప్పాలా? నారాయణ, నువ్వు చెప్పు బాబు, విని తరిస్తారు. మాట్లాడవేమిటి? వసుదని చంపేశావా లేదా? ఎక్స్ప్రెషన్ సరిపోదు బాబు, డైలాగ్ చెప్పు. రేయ్, వదిన అన్న రిలేషన్ అడ్డం వచ్చిందా? అన్న భార్యలో అమ్మ కనిపించిందా? ఇలా చేతులు ఊపుకుంటూ రావడానికి అది చేస్తాను ఇది చేస్తానని వెళ్ళడం ఎందుకు? చెయ్యాలనే వెళ్ళాను. మీ పగ ఏసీ రూమ్లో ఉంటే నా పగ అడవులు పట్టుకుని తిరిగింది. మీ పగ కన్నా నా పగకే కసెక్కువ, గుర్తుపెట్టుకోండి.
సమయానికి ఆ కార్తిక్ గాడు వచ్చాడు, లేకపోతే శవమై ఉండేది. వస్తాడు బాబు, కార్తీక్ కాకపోతే ఇంకోడు వస్తాడు. రాత మారుద్దేమని చూస్తున్నాను. మారట్లా. మార్చాలన్న నా బతుకేమో ఆవిడ మెళ్ళో తాళి ఆ చందుని కార్తిక్ని ఏమీ చేయలేకపోతున్నావు. తీరా నువ్వైనా ఏమైనా చేయగలవనుకుంటే నువ్వు ఆ వసుదని వదిలేసొచ్చావు. నా వల్ల కావట్లేదు, నీ వల్ల అవుతుందేమోనని నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను. మీరు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఆ కార్తిక్ గాడి ఇల్లు అంటుకోవడానికి అగ్గిపుల్ల గీసొచ్చాను. కొంచెం వెయిట్ చేయండి, అంటుకున్నాక అర్థమవుతుంది నేను ఏంటనేది. వాడిల్లు అంటుకుంటే పర్వాలేదు, మన వాళ్ళు అంటుకుంటేనే ఆ ఇంటిమెంట్ రాసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ కూర్చోవాలి. అబ్బా! ఒకటి చేయాలనుకున్నాను, కుదరలేదు. మరొకటి చేసొచ్చాను. ఫలితం వచ్చేదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేయకేం చేస్తుంది? ఉంటున్న ఇల్లే వెయిటింగ్ రూమ్ అయితే కొన్ని బతుకులు అంతే. చాలు. వాడు నాన్న కాదు, వాళ్ళలో ఉంది మానవత్వం కాదు. నిన్ను, మన ఊరి జనాన్ని, ఈ ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు. కార్తిక్ గాడు మహానటుడు. నాన్న ఏంటో నాకు తెలుసు. వాడు కార్తిక్ అని నేను గట్టిగా చెప్పగలను. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పటిదాకా మీరు కలిసి బతుకుతున్నారు. అతను అన్నయ్యో ఇంకో వ్యక్తి. నువ్వు గుర్తుపట్టలేకపోయావా? వస్తా, ఆ కూర వడ్డించు. ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు వస్తా? ఏం లేదండి. అని నన్ను నమ్మమంటావా? నేను అడిగింది కూర వేయమని, నువ్వు పెరుగొడ్డించావు. అయ్యో, పొరపాటైందండి. ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు ఈ ప్లేట్ తీసి ఇంకో ప్లేట్లో వడ్డిస్తాను. ఏమనుకోకండి. వద్దు, నాకు ఆకలిగా లేదులే. అన్నం ఉన్న పళ్ళెంలో చేతులు కడగకూడదు, బాగోదు. అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? లేదండి, ఏం లేదు. ఎందుకంత కంగారు పడుతున్నావు? డాక్టర్ గారు ఏం చెప్పారు? నువ్వు ఏ విషయం గురించి తీవ్రంగా ఆలోచించకూడదు, అది నీ ఆరోగ్యానికే మంచిది కాదు అన్నారు. అవునా? మరి నీ ఆరోగ్యం గురించి నువ్వే శ్రద్ధ తీసుకోపోతే ఎలా? అసలు నేనేం చేసినా నీకోసమే కదా. నిన్ను ముంబై వాళ్ళు కిడ్నాప్ చేసినప్పుడు ఏం చేయాలో తోచక, అసలు నేను ఎవరు కిడ్నాప్ చేశారో తెలియక ఆందోళన పడ్డాను.
నీ ప్రాణాలకు ముప్పు జరుగుతుందన్న ఆలోచనకే నరకం అనుభవించాను. నువ్వంత ప్రమాదం నుంచి బయటపడటం నా అదృష్టం వస్తా. అయినా ఇప్పుడు ఎందుకు ఆలోచనలన్నీ చెప్పు. ఇప్పుడు నీ దగ్గరికి ముంబై గ్యాంగే కాదు, ఎవరు వచ్చే సాహసం చేయరు. నేను, పోలీసులు అందరం అలర్ట్గా ఉన్నాం. నేను బయటికి వెళ్తానే కానీ ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తుంటాను. నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు వస్తా. నాకు మీరుండగా ఏం బాధలుంటాయి? మరెందుకు ఆలోచనలన్నీ ఆ? నువ్వే విషయం గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. దీక్ష వాళ్ళ ఇంటికి మనం ఎందుకు?